అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎన్నికల వేడి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీల అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అనంతపురం జిల్లా ఉరవకొండ కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి కూడా ప్రజల కలే తిరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది, ప్రజలు ఎటువంటి మద్దతు ఇస్తున్నారు తదితర అంశాలపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు మధుసూదన్ రెడ్డి మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడడానికి? సరే, మొత్తం మీద ప్రచార పరంగా దూసుకుపోతున్నారు, ఎలా ఉంటారు? ప్రజల వైపు నుంచి మద్దతు ఎలా? ప్రజల వైపు నుంచి చాలా మద్దతు ఉంది. చాలా రోజుల తర్వాత ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ సింబల్ కనిపిస్తూ ఉంది. తర్వాత మొట్టమొదటిసారిగా నేను నా అభ్యర్థిత్వాన్ని ప్రజలందరూ కోరుతున్నారు. ఈరోజు మరి పయ్యావల కేశవన్ కానీ విశ్వేశ్వరరెడ్డి గారిని కానీ గత 4 ఎన్నికల్లో చూసాము. ఈసారి మిమ్మల్ని చూడాలనే అందరిలోనూ ఆ ఆలోచన ఉంది. ప్రజలందరూ నాకు గ్రామాన బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రజలు మార్పు కోరుతున్నారు. తప్పకుండా ఈసారి మార్పు రావాలి. కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు కానీ ఇందిరాగాంధీ గారు చేసిన పనులు కానీ ఇప్పటికీ చాలా పేదల్లో నిలిచిపోయినాయి. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడినందుకు చాలా సంతోషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా నేను త్రిముఖ పోటీల్లో నేను విజయం సాధిస్తానన్న నమ్మకం నాకుంది. సార్, ఒకవైపు అయితే వైసీపీ నాయకులైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ ఫలాలు ఒకవైపు ఖచ్చితంగా విజయం సాధించబోతున్నాయని చెప్తున్నటువంటి నేపథ్యం, మరోవైపు కూటమి ఏదైతే ఉందో 3 పార్టీల కూటమి కూడా అభ్యర్థి ఖచ్చితంగా విజయం సాధించబోతుందని చెప్తున్నటువంటి నేపథ్యం, దీన్ని ఎలా చూస్తారు? 2 పార్టీలను 10 సంవత్సరాలుగా చూస్తున్నాము. కేవలం సంక్షేమ పథకాలకు మాత్రమే వాళ్ళు పరిమితమైనారు. గ్రామాన్ని ఎక్కడ పోయినా ఇక్కడ లోకల్ సమస్యలు ప్రధాన భూమిక పోషిస్తాయి. ముందు ఇక్కడ ప్రతి గ్రామాల్లోనూ కానీ ఉరవకొండ పట్టణంలో కానీ మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ నాయకులు ఇద్దరు కానీ దాని పట్ల తీవ్రంగా వాళ్ళు ఏమాత్రం దాన్ని ఆ పరిష్కారం చూపకపోగా నిర్లక్ష్యం వహించినారు. ప్రజలందరూ తీవ్రంగా కోపంగా ఉన్నారు. ఏ గ్రామానికి పైన ప్రతి ఒక్కరూ నిలదీస్తున్నారు మమ్మల్ని కూడా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అనుకుంటున్నారు కొంతమంది, తర్వాత కాంగ్రెస్ పార్టీ అన్న తర్వాత వాళ్ళు కూడా మీరైనా వచ్చినాక చేయండి సార్ అని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు. ఈ రోజు గ్రామాన్ని ఎక్కడ పైన పయ్యావుల కేసు పట్ల విశ్వేశ్వరరెడ్డి పట్ల తీవ్రంగా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత నాకు పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీని తప్పకుండా గెలిపిస్తుంది. నాకు విజయం సాధిస్తామని నమ్మకం ఉంది. సార్, ముఖ్యంగా వైఎస్ షర్మిల రాష్ట్ర బాధ్యత కాంగ్రెస్ పార్టీ పంతాలు చేపట్టిన తర్వాత కూడా కాస్త ఊపు వచ్చిందని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం, అందులో మీ నియోజకవర్గంలో షర్మిల క్యాన్వాస్ చేసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంది? చాలా మార్పు వచ్చింది. షర్మిల గారు ఆ రోజు వచ్చినప్పుడు ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు. బహిరంగ సభ చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఆ రోజు షర్మిల గారు చేసిన ప్రసంగం కూడా ప్రజలకు దూసుకెళ్ళింది. షర్మిల గారు చాలా బాగా మాట్లాడారు. ఆ రోజు సమస్యలు ఇక్కడ రాష్ట్రంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో వైఎస్ఆర్సీపీ టీడీపీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను వాళ్ళు చెప్పిన హామీలు ఏ రకంగా అమలు చేయలేదని చెప్పి పూర్తిగా చెప్పారు. ఆ రోజు నుంచి ప్రజల్లో కూడా తీవ్రంగా పార్టీల పట్ల వ్యతిరేకత వస్తుంది. మార్పు కూడా పూర్తిగా చూస్తున్నాం. మేము ప్రతి గ్రామాల్లోన షర్మిలక్క రావాలని చెప్పి మేము ఫస్ట్ టైం వింటున్నాము. షర్మిలక్క రావాలి మాకు అని చెప్పి ముఖ్యంగా మహిళలు కోరుతా ఉన్నారు. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుతున్నారనే భావన మాలో ఉంది. సార్, ముఖ్యంగా ఇదొకటి, ఎందుకంటే మీ ఫ్యామిలీ అంశం, ఒకవైపు వైసీపీ తరఫున మీ సొంత అన్న, మీరు కాంగ్రెస్ తరఫున, దీన్ని ఎలా చూస్తారు సార్? ఇన్ని ఎలక్షన్స్ మీరు కలిసి ప్రత్యర్థులను ఎదుర్కొన్నారు, ఈసారి అయితే మాత్రం విడివిడిగా ఉన్నారు, దీన్ని ఎలా చూస్తారు? వైఎస్ఆర్సీపీ పార్టీనే నన్ను బయటకు పంపించింది, సస్పెండ్ చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో నేను నిలవాల్సి వచ్చింది. ప్రజలందరికీ అది తెలుసు, నాకు నా అన్యాయం జరిగిందని. సోదరుడు అన్యాయం చేశాడు, పార్టీ నాయకత్వం అన్యాయం చేసిందన్న భావన ప్రజల్లో ఉంది. తప్పకుండా అది నాకు పనిచేస్తుంది, నా విజయానికి కారణం అవుతుంది కూడా. రైట్, థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అయితే మాత్రం చూడవచ్చు గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ ముఖ్యంగా ఉరవకొండ నియోజకవర్గానికి వచ్చేసి ఇప్పటికీ విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, ఇటు పయ్యావుల కేశవరెడ్డి ఇద్దరిని చూశారు. ఇక్కడ అభివృద్ధి మాత్రం పూర్తిగా కుంటుపడింది. ఇటువంటి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారని, ఖచ్చితంగా నా విజయం కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తానని షర్మిల అంశం, షర్మిల రాష్ట్ర పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్కు పూర్వ భయం దిశగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఉరవకొండ నియోజకవర్గంలో క్యాన్వాస్ చేసినప్పుడు కూడా ప్రజలు ఖచ్చితంగా షర్మిలకు వైపు మొగ్గు
చూపుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మాత్రం మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించబోతున్నానని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే చాలా అంశాలు అభివృద్ధి కావచ్చు, ముఖ్యంగా రోడ్లు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా మంచినీటి అవసరాల విషయంలో కూడా ఇవి ఇంతకుముందు పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మధుసూదన్ రెడ్డి వస్తే ఆ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి కూడా గ్రౌండ్ లెవెల్లో మహిళలు కావచ్చు, ప్రజలు కావచ్చు చెప్తున్నారని చెప్పేసి, కాబట్టి విజయం అనేది ఖచ్చితంగా సాధిస్తానని చెప్పి మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్ చల్లకెరెండు RTV ఉరవకొండ నుంచి అనంతపురం.